గణేశుడు ఆయన జన్మ కథ. గణేశుడి జననం. ఒకరోజు పార్వతీదేవి కైలాస పర్వతం మీద స్నానానికి సిద్ధమవుతూ ఇంట్లో ఉంది. ఆమె ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని, ఆమె తన భర్త శివుడి ఎద్దు అయిన నందిని తలుపు కాపలాగా ఉంచమని, ఎవరినీ దాటనివ్వవద్దని చెప్పింది. పార్వతీ కోరికలను నెరవేర్చడానికి నంది నమ్మకంగా తన స్థానాన్ని ఆక్రమించింది. కాని శివుడు ఇంటికి వచ్చి సహజంగానే లోపలికి రావాలనుకున్నప్పుడు నంది మొదట శివుడికి విధేయుడిగా ఉండి అతన్ని దాటనివ్వాల్సి వచ్చింది. నంది శివుడికి ఉన్నంత విశ్వాసపాత్రురాలు తనకు ఎవరూ లేరని పార్వతి ఈ స్వల్ప కోరికకు కోపంగా ఉంది, కాని అంతకంటే ఎక్కువగా. కాబట్టి తన శరీరం నుండి పసుపు ముద్దను స్నానం చేయడానికి తీసుకుని దానిలోకి ప్రాణం పోసి గణేశుడిని సృష్టించింది. అతన్ని తన స్వంత విశ్వాసపాత్రుడైన కొడుకుగా ప్రకటించింది. తదుపరిసారి పార్వతీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఆమె గణేశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచింది. సకాలంలో శివుడు ఇంటికి వచ్చాడు. కాని ఈ వింత బాలుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించలేడని చెబుతున్నాడు. కోపంతో శివుడు తన సైన్యాన్ని బాలుడిని నాశనం చేయమని ఆదేశించాడు. కాని వారందరూ విఫలమయ్యారు. గణేశుడు దేవి కుమారుడు కాబట్టి అలాంటి శక్తిని కలిగి ఉన్నాడు. ఇది శివుడిని ఆశ్చర్యపరిచింది. అతను సాధారణ బాలుడు కాదని చూసి సాధారణంగా ప్రశాంతంగా ఉండే శివుడు అతనితో పోరాడాలని నిర్ణయించుకున్నాడు మరియు అతని దైవిక కోపంతో గణేశుడి తలను నరికి తక్షణమే చంపాడు. పార్వతి ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఆమె చాలా కోపంగా మరియు అవమానంగా మొత్తం సృష్టిని నాశనం చేయాలని నిర్ణయించుకుంది. బ్రహ్మదేవుడు సృష్టికర్త కావడంతో సహజంగానే దీనితో అతనికి సమస్యలు ఉన్నాయి మరియు ఆమె తన కఠినమైన ప్రణాళికను పునఃపరిశీలించమని వేడుకుంది. ఆమె చెప్పింది, కాని 2 షరతులు నెరవేరితేనే: 1 గణేశుడిని తిరిగి బ్రతికించడం, మరియు 2 అన్ని ఇతర దేవతల ముందు అతన్ని ఎప్పటికీ పూజించడం. ఈ సమయానికి చల్లబడిన శివుడు తన తప్పును గ్రహించి పార్వతీ షరతులకు అంగీకరించాడు. ఉత్తరం వైపు తలపెట్టి తాను దాటిన మొదటి జీవి తలను తిరిగి తీసుకురావాలని ఆజ్ఞాపించి బ్రహ్మను బయటకు పంపాడు. త్వరలోనే బ్రహ్మ బలమైన మరియు శక్తివంతమైన ఏనుగు తలను తీసుకుని తిరిగి వచ్చాడు. దానిని శివుడు గణేశుడి శరీరంపై ఉంచాడు. అతనికి కొత్త ప్రాణం పోస్తూ గణేశుడిని తన సొంత కొడుకుగా ప్రకటించి దేవతలలో అగ్రగామిగా, అన్ని గణాలకు, జీవుల తరగతులకు నాయకుడుగా, గణపతిగా అతనికి హోదా ఇచ్చాడు. గణేష్ కథ యొక్క అర్థం. మొదటి చూపులో ఈ కథ మనం మన పిల్లలకు చెప్పగలిగే ఒక మంచి కథలా లేదా నిజమైన సారాంశం లేని పురాణంగా అనిపిస్తుంది. కాని దాని నిజమైన ఆధ్యాత్మిక అర్థం కప్పబడి ఉంది. దీనిని ఈ విధంగా వివరించారు. పార్వతీదేవి యొక్క ఒక రూపం పరాశక్తి, సర్వశక్తి. మానవ శరీరంలో ఆమె కుండలిని శక్తిగా మూలాధార చక్రంలో నివసిస్తుంది. మనల్ని మనం శుద్ధి చేసుకుని మనల్ని బంధించే మలినాలను వదిలించుకున్నప్పుడు భగవంతుడు స్వయంచాలకంగా వస్తాడని చెబుతారు. అందుకే పార్వతీ స్నానం చేస్తుండగా పరమాత్ముడైన శివుడు ప్రకటించకుండానే వచ్చాడు. పార్వతి మొదట ద్వారం కాపలాగా పంపిన శివుడి ఎద్దు నంది దైవిక స్వభావాన్ని సూచిస్తుంది. నంది శివుడి పట్ల చాలా అంకితభావం కలిగి ఉన్నాడు. అతని ప్రతి ఆలోచన అతని వైపు మళ్లించబడుతుంది మరియు అతను వచ్చినప్పుడు ప్రభువును సులభంగా గుర్తించగలడు. ఆధ్యాత్మిక సాధకుడి వైఖరిదేవి కుండలిని శక్తి నివాసానికి ప్రాప్తిని పొందుతుందని ఇది చూపిస్తుంది. దేవి మాత్రమే ఇచ్చే అత్యున్నత ఆధ్యాత్మిక సాధనకు అర్హత సాధించాలని ఆశించే ముందు భక్తుడి యొక్క ఈ వైఖరిని అభివృద్ధి చేసుకోవాలి. నంది శివుడిని ప్రవేశించడానికి అనుమతించిన తర్వాత పార్వతి తన శరీరం నుండి పసుపు ముద్దను తీసుకుని దానితో గణేశుడిని సృష్టించింది. పసుపు అనేది కుండలిని నివసించే మూలాధార చక్రంతో సంబంధం ఉన్న రంగు మరియు గణేశుడు ఈ చక్రాన్ని కాపాడే దేవుడు. దైవిక రహస్యాన్ని అపరిపక్వ మనస్సుల నుండి రక్షించడానికి భూమిపై ఉన్న అవగాహనను సూచించే గణేశుడిని దేవి సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ అవగాహన ప్రపంచంలోని వస్తువుల నుండి మరియు నంది చేసినట్లుగా దైవిక వైపు తిరగడం ప్రారంభించినప్పుడు గొప్ప రహస్యం వెల్లడవుతుంది. శివుడు ప్రభువు మరియు సర్వోన్నత గురువు. ఇక్కడ గణేశుడు అహంకారంతో ముడిపడి ఉన్న జీవుడిని సూచిస్తాడు. భగవంతుడు వచ్చినప్పుడు
అహంకారం యొక్క మసక మేఘంతో చుట్టుముట్టబడిన జీవుడు సాధారణంగా ఆయనను గుర్తించడు మరియు బహుశా ఆయనతో వాదించడం లేదా పోరాడటం కూడా ముగించవచ్చు. అందువల్ల గురువు రూపంలో మన అహం యొక్క తలను నరికివేయడం భగవంతుని విధి. అయితే ఈ అహం ఎంత శక్తివంతమైనది అయితే మొదట్లో గురువు సూచనలు పనిచేయకపోవచ్చు, ఎందుకంటే శివుని సైన్యాలు గణేశుడిని లొంగదీసుకోవడంలో విఫలమయ్యాయి. దీనికి తరచుగా కఠినమైన విధానం అవసరం, కాని చివరికి దయగల గురువు తన జ్ఞానంతో ఒక మార్గాన్ని కనుగొంటాడు. గణేశుడి వియోగం గురించి తెలుసుకున్న తర్వాత దేవి మొత్తం సృష్టిని నాశనం చేస్తానని బెదిరించింది. అహంకారం నశించినప్పుడు విముక్తి పొందిన జీవుడు దాని తాత్కాలిక భౌతిక వాహనమైన శరీరంపై ఆసక్తిని కోల్పోయి పరమాత్మలో విలీనం కావటం ప్రారంభిస్తాడని దీని అర్థం. భౌతిక ప్రపంచం ఇక్కడ దేవి ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ అశాశ్వతమైన మరియు మారగల సృష్టి దేవి యొక్క ఒక రూపం. ఈ శరీరం దానికి చెందినది. మార్పులేని సంపూర్ణమైనది శివుడు, దానికి ఆత్మ చెందినది. అహం చనిపోయినప్పుడు దాని ఉనికి కోసం అహంపై ఆధారపడిన బాహ్య ప్రపంచం దానితో పాటు అదృశ్యమవుతుంది. దేవి యొక్క అభివ్యక్తి అయిన ఈ ప్రపంచం యొక్క రహస్యాలను మనం తెలుసుకోవాలనుకుంటే మనం మొదట గణేశుడి ఆశీర్వాదాలను పొందాలి అని అంటారు. శివుడు గణేశుడికి ప్రాణం పోసి అతని తలను ఏనుగు తలను ఉంచడం అంటే మనం శరీరాన్ని విడిచిపెట్టే ముందు భగవంతుడు మొదట మన చిన్న అహాన్ని పెద్ద లేదా సార్వత్రిక అహంతో భర్తీ చేస్తాడు. దీని అర్థం మనం మరింత అహంకారంగా మారతామని కాదు. దీనికి విరుద్ధంగా మనం ఇకపై పరిమితమైన వ్యక్తిగత స్వీయంతో గుర్తించబడము, కాని పెద్ద సార్వత్రిక స్వీయంతో గుర్తించబడతాము. ఈ విధంగా మన జీవితం పునరుద్ధరించబడుతుంది, సృష్టికి నిజంగా ప్రయోజనం చేకూర్చేదిగా మారుతుంది. అయితే ఇది కృష్ణుడు మరియు బుద్ధుడు ఉంచిన క్రియాత్మక అహం మాత్రమే. ఇది విముక్తి పొందిన చైతన్యాన్ని మన ప్రపంచానికి కేవలం మన ప్రయోజనం కోసం కట్టివేసే సన్నని తీగ లాంటిది. గణాలపై గణేశుడికి ఆధిపత్యం ఇవ్వబడింది. ఇది కీటకాలు, జంతువులు మరియు మానవుల నుండి సూక్ష్మ మరియు దివ్య జీవుల వరకు అన్ని తరగతుల జీవులను సూచించే సాధారణ పదం. ఈ వివిధ జీవులన్నీ సృష్టి ప్రభుత్వానికి దోహదం చేస్తాయి. తుఫానులు మరియు భూకంపాలు వంటి సహజ శక్తుల నుండి అగ్ని మరియు నీరు వంటి మూలక లక్షణాల వరకు, శరీర అవయవాలు మరియు ప్రక్రియల పనితీరు వరకు ప్రతిదీ. మనం గణాలను గౌరవించకపోతే మన ప్రతి చర్య ఒక రకమైన దొంగతనం, ఎందుకంటే అది అనుమతి లేనిది. కాబట్టి వారి ఆశీర్వాదాలను పొందడానికి ప్రతి గణాన్ని ప్రసన్నం చేసుకునే బదులు మనం వారి ప్రభువు శ్రీ గణేశుడికి నమస్కరిస్తాము. ఆయన కృపను పొందడం ద్వారా మనం అందరి కృపను పొందుతాము. ఆయన ఏవైనా అడ్డంకులను తొలగిస్తాడు మరియు మన ప్రయత్నాలను విజయవంతం చేసేలా చేస్తాడు. శ్రీ గణేశుడి గొప్పతనం అలాంటిది. జై గణేశ.